విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ రాజకీయ కాకరేపుతోంది. రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును స్టీల్ ప్లాంట్ మీద వైఖరేంటో చెప్పాలని జనం నిలదీయాలన్నారు మంత్రి బొత్స. ప్రజలు అడిగినా అడగకపోయినా దీనికి టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. అనకాపల్లిలో పోటీ చేయడానికి క్యాష్ పార్టీ తప్ప బీసీ నాయకత్వమే మీకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కానీ నువ్వు కూటమితో ముందే వెళ్ళిపోయి ఏం కలిసినప్పుడు చెప్పుకోవచ్చు కదా, ఇది ప్రైవేటీకరణ చేయము అని చెప్పి అగ్రిమెంట్లు కలిసిపోవచ్చు చెప్తే మన ప్రజలకు దండం పెట్టవచ్చు కదా. తప్పే ఉంది చెప్పాడు. ఇంకో రేపు చాలా సంతోషం, దానికి నేను చెప్పాలని కోరుకుంటాను. అది చెప్తే ఆ ఇష్యూ పక్క వెళ్తుంది. ఇంకా మిగతా ఇష్యూలు ఉన్నాయి కదా, మిగతా ఇష్యూ మీద ఫైట్ చేసుకుంటాం. ప్రభుత్వం మా ప్రభుత్వ పనితీరు 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ సిటీకి ఏం చేశాడు, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఆ విషయం అంత ఈ విషయం పక్క వెళ్తుంది. తప్పే ఉంది. ప్రకటన చేయబోతే మాత్రం ఇష్యూ ప్రధానమైపోతుంది. ప్రధానం అవ్వాలి కూడా. ఎందుకంటే సెంటిమెంట్తో ఆడుకోవద్దని నాకు కోరుకున్నాను. ప్రజా మనోభావాలతో, ప్రజా సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తే తప్పది.